మహాకుంభమేళ అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి వెళ్ళి సంస్కృతిపరమైన కార్యక్రమం చేసుకునే యాత్ర. దీనిని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు, మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు కుంభమేళా నిర్వహిస్తారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కుంభమేళ, ప్రతి 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళ, ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ, ప్రతి 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళ. ప్రస్తుతం అయితే 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ నిర్వహిస్తున్నారు. పురాణాల ప్రకారం దేవతలు తన శక్తిని పోగొట్టుకొని దానిని తిరిగి పొందడం కోసం అమృతం సంపాదించడానికి దేవతలు, రాక్షసులు అమృతం లభించాక శిరోసగం తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటారు. అమృతం కనబడగానే దేవతలకు రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రాక్షస దృష్టిని మళ్లించేందుకు శ్రీ మహావిష్ణువు అమృత కుంభం తీసుకెళ్లే సమయంలో 4 అమృత బిందువులు భూమిపై పడ్డాయి. ఆ ప్రాంతాలే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్. క్షీరమదన సమయంలో విష్ణు పురాణంలో, మహాభారతంలో, రామాయణంలో, భగవత పురాణంలో కుంభమేళకు సంబంధించిన ప్రస్థానం కనిపిస్తుంది. 1,000,000 జన్మల పుణ్యఫలం ఈ కుంభమేళ స్నానం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ సర్వేపల్లి. ప్రస్తుతం అయితే నేను కుంభమేళ స్నానం ఆచరించి ప్రయాగ్రాజ్లో చూడవలసిన బడే హనుమాన్ ఆలోపిదేవి శక్తిపీఠం సందర్శించడానికి వెళుతున్నాను.